ఇస్తుంది కొటేషన్ ఏంటంటే మీ యొక్క లక్ష్య మా యొక్క లక్ష్యం, మీ లక్ష్య మా లక్ష్యం, మీ లక్ష్య మా యొక్క లక్ష్యం. సో ఒకసారి చూద్దాం అసలు ఈ ఎందుకంటే లక్ష్య అనేది చాలా మంది ఒక డ్రీమ్ ఇన్కమ్ అనమాట. ఈరోజు చూడండి, మంచి మంచి డిగ్రీలు చదువుకున్నాక కూడా సో బయట ఆదాయం రూ. 1,00,000 సంపాదించడం చాలా కష్టం ఉంది. కానీ మీరు చేస్తున్న పనితో పాటు ఏ విధంగా ఇక్కడ మీరు ఇన్కమ్ సంపాదించవచ్చో దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. కన్జ్యూమర్ అంటే ఎవరు? సో మనం అందరం కన్జ్యూమర్సే కదా. మనకు తెలివి వచ్చి నుంచి మనం చిన్నగా ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి మనం పోయే వరకు ఏదో ఒక ప్రోడక్ట్ తెచ్చుకుంటాం, వాడుకుంటాం, తెచ్చుకుంటాం, వాడుకుంటాం. ఈ అలవాటు ఉంది. తెచ్చుకుంటాం, వాడుకుంటాం, మళ్ళీ ఇదే విషయాన్ని వేరేళ్ళకి షేర్ గిట చేస్తాం. కానీ మీరు వాడుకోవడం వల్ల ఎవరో కరోడ్పతి అవుతున్నారు, మీరు షేర్ చేయడం వల్ల ఎవరో కరోడ్పతి అవుతున్నారు. మీరు ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ వాడుకుంటున్నారు, వేరే వ్యక్తులు కరోడ్పతి అవుతున్నారు. మీకు నచ్చిన ప్రోడక్ట్ వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారు, దానివల్ల ఎవరో కరోడ్పతి అవుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆపర్చునిటీ ఏదైతుందో సేమ్ అదే పని. మీరు వాడుకుంటారు, షేర్ చేస్తారు. జస్ట్ చిన్న చేంజ్ చేయడం వల్ల ఈరోజు మీరు కరోడ్పతి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం కన్జ్యూమర్ని ఎంపవర్మెంట్ చేస్తున్నాం, రైట్? సో చూద్దాం. అన్నిటికంటే ముందు ఏ పని అయినా చేసేటప్పుడు అది ఎందుకు చెయ్యాలి అనేది చాలా 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 ముఖ్యం. ఎందుకు చెయ్యాలి అనేది క్లియర్ అయిందనుకోండి, ఎలా చేయాలి అనే దానికి చాలా మార్గాలు ఉంటాయి. వై అనేది క్లియర్ కావాలి, రైట్? సో ఈరోజు వాస్తవానికి చూస్తున్నాం, మనం అందరం పని చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. భూమి మీద డ్రీమ్ లేని వ్యక్తి ఉండడు. కొందరు అంటారు, ఏం లేదు సార్, నాకు ఏం డ్రీమ్ లేదు, తినాలి పండుకోవాలి. తినాలి పండుకోవాలి అనేది గిట్ట ఒక డ్రీమే, రైట్? ఈరోజు చూస్తే ప్రతి ఒక్క వ్యక్తికి కామన్గా ఉండే డ్రీమ్ కొన్ని మాట్లాడతాను నేను. ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది ఒక మంచి డ్రీమ్, పెయిన్ఫుల్ డ్రీమ్. ఏంటంటే ఇల్లు కావాలి. అన్నిటికంటే ముందు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నా విషయమే చెప్తున్నాను, నాకు ఇల్లు లేనప్పుడు ఒక 100 గజాల్లో ఇల్లు ఉంటే బాగుండేది అని చెప్పి అనిపించేది. 72 గజాల ఇల్లు కొనుక్కున్నాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం 300 గజాల్లో ఉంటే బాగుంటుండే. 300 గజాల్లో ఉన్న తర్వాత ఒక ఫామ్ హౌస్ లాగా ఒక ఎకరంలో ఉంటే బాగుంటుంది, ఒక హాఫ్ ఎకర్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. దాంతోపాటు ఒక మంచి కారు తీసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే నేను దావత్లకు వెళ్ళేటప్పుడు 2 వీలర్ మీద వెళ్ళినప్పుడు నాకు గుర్తుంది, కొత్తగా పెళ్ళి అయింది. సంగారెడ్డి అవతల జోగిపేట దగ్గర పెళ్లి వెళ్ళి వస్తున్నాము. వెనకాల మా వైఫ్ కూర్చుని నిద్రపోతుంది. అంటే నైట్ మేల్కుండే అక్కడ దావత్లో కాబట్టి బండి మీద కూర్చొని ఇట్లా కూరుకుతుంటే ఆ రోజు అనిపించింది, అబ్బా మాకు ఒక కారు ఉంటే ఎంత బాగుండేదని. ఎందుకంటే నిద్రపోతూ పడిపోతూ రోడ్డు మీద. సో అట్లా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక మంచి కారు కావాలని చెప్పేసి. ఆల్రెడీ ఒక 10-15 లక్షల కారు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒక 30 లక్షల కారు ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ 30 లక్షల కారు ఉన్న వాళ్ళకి ఏముంటుంది, ఒక మంచి లగ్జరీ కారు ఉంటే బాగుంటుంది, రైట్? అదే విధంగా బ్యాంక్ బ్యాలెన్స్. సో బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, నేను జాబ్ చేశాను, నేను బిజినెస్ గిట్ చేశాను. జాబ్ చేసినప్పుడైనా బిజినెస్ చేసినప్పుడైనా నెల ముందు అయిపోతుందా, పైసలు ముందు అయిపోతాయి అంటే కనుక ఖచ్చితంగా పైసలే ముందు అయిపోతాయి. పైలా హప్తా గరం గరం, జీతం రాగానే జేబు మొత్తం గరం గరం ఉండేది, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుండే. దూసరా హప్తా నరం నరం, చిట్టీలు, ఈఎంఐలు, రెంట్లు ఇవన్నీ పే చేస్తే ఉన్న పైసలు అయిపోతుండే. తీసరా హప్తా బేషరం, అంటే ఏదైనా అనుకోకుండా ఖర్చు వచ్చిందంటే ఫ్రెండ్నో ఎవరినో అడుక్కోవాలి, నేను జీతం రాగానే ఇస్తా అని చెప్పేసి అట్లాంటి పరిస్థితి ఉండేది, రైట్? సో దాని తర్వాత పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలని ఉంటుంది. చూడండి, ఈరోజు మనము ఒక పూట తక్కువ తిన్నా పర్వాలేదు, కానీ మన పిల్లల్ని మనం పడ్డ కష్టం మన పిల్లలు పడొద్దని చెప్పి మంచి చదివించాలని మంచి ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం అనుకున్న స్కూల్లో చదివించగలుగుతున్నామా? తర్వాత ఫారెన్ ట్రిప్ వెళ్ళాలని ఉంటుంది. సినిమాల్లో ఆ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు అబ్బా అక్కడ ఎంత అందమైన ప్రదేశం ఉంది, మనం పోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మనం ఉన్న సిచ్యువేషన్లో పోగలుగుతున్నామా? రైట్? సో దాని తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఒక పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. కానీ ఈరోజు చాలా మంది రిటైర్మెంట్ తర్వాత ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఏదో చిన్న చిన్న పనులు చేయాల్సి వస్తుంది, రైట్? ఒకసారి గమనించండి, మన యొక్క రియాలిటీకి, మన యొక్క వాస్తవానికి మన డ్రీమ్స్కి తేడా ఉందా లేదా? ఎందుకు తేడా ఉంది? మరి ఎందుకు తేడా ఉంది అంటే కనుక ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఏదైతే ఇంట్లో ఉండాలని అనుకుంటున్నామో అలాంటి ఇంట్లో ఉంటున్నామా? ఏదైతే వెహికల్ నడపాలనుకుంటున్నామో అలాంటి వెహికల్ నడుపుతున్నామా? ఏదైతే స్కూల్లో మన పిల్లల్ని చదివించాలనుకుంటున్నామో అదే స్కూల్లో చదివిస్తున్నామా? రిటైర్మెంట్ తర్వాత అయితే మనం చూస్తున్నాం, చాలా మంది సెక్యూరిటీ వాళ్ళని చూస్తుంటా నేను ఏటీఎంస్ దగ్గర.
సో ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది అంటే కనుక 100% కారణం డబ్బు. మన కళలకు మరియు మన వాస్తవానికి ఎందుకు ఇంత తేడా ఉందంటే రీజన్ డబ్బు. మరి డబ్బును మనం సంపాదించట్లేదా? డబ్బును సంపాదిస్తున్నాం, మరి ఎందుకు సరిపోవట్లేదు? భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు ఒక్కసారి చూద్దాం మనం. 1940లో ఒక ఇంటి ఖర్చుకి 100 రూపాయల ఆదాయం, 10 రూపాయల ఆదాయం ఉంటే సరిపోయేదంట. 1940లో ఒక ఇంటి ఖర్చుకు 10 రూపాయల ఆదాయం ఉంటే సరిపోయేది. 1960 వచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు గడిచేసరికి ఆ 10 రూపాయలు కాస్త 100 రూపాయలు అయింది, ఒక జీరో పెరిగింది. 1980 వచ్చేసరికి 100 కాస్త 1000 అయింది. అంటే 1980 వచ్చేసరికి ఒక ఇంటి ఖర్చుకు 1000 రూపాయల ఆదాయం ఉంటే సరిపోయేది. 2000 ఇంకొక 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే ఒక ఇంటి ఖర్చుకు 10,000 రూపాయల ఆదాయం ఉంటే సరిపోయేది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ 1980 తర్వాత మీకు ఐడియా ఉంది, 2000 నేను గిట్ట చూశాను, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళది 10-11 వేలు జీతం ఉండేది. తర్వాత 2020 అంటే ఆల్రెడీ మళ్ళీ ఒక 20 ఇయర్స్ ముందుకెళ్తే ఈరోజు చూడండి, ఒక ఇంటి ఖర్చుకి 1,00,000 రూపాయలు ఉన్నా సరిపోయే ప్రసక్తి ఉందా? ఎవ్రీ 20 ఇయర్స్కి ఒక జీరో పెరుగుతుంది. 2040 ఇంకొక 14 సంవత్సరాలు అయితే 2040కి వచ్చేస్తాం. అప్పుడు ఇంకొక జీరో పెరుగుతుందా లేదా? 10 లక్షలైనా మన ఇంటి ఆదాయం 10 లక్షలైనా కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. మనం 2040 పక్కన పెడితే ఈరోజు 2026లో ఉన్నాము. ఎంతమంది 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు? ఒక్కసారి మీకు మీరు ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ వేసుకున్నారా? రైట్. సో మరి రీజన్ ఎందుకు ఉంది అంటే కనుక మన ఖర్చులేమో కుందేల్లాగా పరిగెడుతున్నాయి, మన ఆదాయం ఏమో తాంబేల్లాగా వస్తుంది. ఖర్చులేమో బాగా పెరిగిపోతున్నాయి, మన ఇన్కమ్ పెరుగుతుందా? అట్లా లేదు. దీనివల్ల ఏం చేస్తున్నామంటే మన డ్రీమ్స్ ఏమో పెద్దగా ఉన్నాయి. మంచి ఇల్లు తీసుకోవాలి, మంచి కార్ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి. కానీ ఈరోజు ఇన్కమ్ చిన్నగా అయ్యేసరికి ప్రతిదీ కాంప్రమైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇల్లు తర్వాత చూద్దాం లేండి, కారు ఏదో నడిపించుకుందాం లేండి, తర్వాత డబ్బుల్ని ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన డ్రీమ్స్ పెద్దగా ఉన్నప్పుడు మన ఆదాయం గిట్ట పెంచుకోవచ్చు కదా. మరి మన డ్రీమ్స్ పెద్దగా ఉన్నప్పుడు మన ఆదాయం పెంచుకోవాలంటే ఈరోజు మనకున్న అవకాశాలు ఏమేమి ఉన్నాయి? మనం బయట డబ్బులు సంపాదించడానికి ఒకటి జాబ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, జాబ్ చేయడం వల్ల డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? జాబ్ వల్ల నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి కానీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావడం కష్టం. రెండో ఆప్షన్ ఏముంది? బిజినెస్ చేయొచ్చు, ట్రెడిషనల్ బిజినెస్. మీరు ట్రెడిషనల్ బిజినెస్ ఏ బిజినెస్ అన్నా తీసుకోండి, మెడికల్ షాప్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, బ్యూటీ పార్లర్ కావచ్చు, ఏదన్నా తీసుకోండి. అన్నిటికంటే ముందు మీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. మీతో ఉన్నలేని డబ్బు, సేవ్ చేసుకున్న డబ్బు తీసుకురావాలి. మీరు చేస్తున్న పని బంద్ చేయాలి, తక్కువ పడితే బయటకి ఇంట్రెస్ట్ కింద తీసుకురావాలి. మరి ఇన్ని కష్టపడి మీరు డబ్బులు తెచ్చినప్పుడు మీరు పెడుతున్న బిజినెస్తో రిస్క్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఒకవేళ మీరు పెట్టిన బిజినెస్ చాలా మంచిగా నడుస్తుంది, పక్కన ఇంకో షాపును ఓపెన్ అవుతుందా కాదా అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాంపిటీషన్ మొదలవుతుందో అప్పుడు మన లోపల ఒక టెన్షన్ మొదలవుతుంది. అబ్బా, నేను ఇన్ని డబ్బులు బయటకి తెచ్చి పెట్టాను, పక్కన ఇంకో షాప్ ఓపెన్ అయిపోయింది, బిజినెస్ తగ్గిపోయింది, కాంపిటీషన్ పెరిగిపోయింది. అప్పుడు కాంపిటీషన్ పెరిగినప్పుడు టెన్షన్ అయిపోతుంది. దాని తర్వాత బీపీ, షుగర్ అనేది చెప్పకుండానే వచ్చేస్తాయి. మీరు ఒక్కసారి ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ పెరిగితే అడగని, చెప్తాడు. ఏమంటాడు? ఎక్కువ ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎక్కువ టెన్షన్ తీసుకోకు, బీపీ రేజ్ అవుతుంది అంటారా అనరా? ఎక్కువ ఆలోచించడం వల్ల మన ప్యాన్క్రియాస్లో ఇన్సులిన్ తయారయ్యే ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది. మరి ఇంత కష్టపడ్డాక ఇన్కమ్ గ్యారెంటీ ఉందా? ట్రెడిషనల్ బిజినెస్లో రావచ్చు, పెట్టుబడి పోవచ్చు కూడా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్లో దీన్ని అంటారు వెస్టీజ్ బిజినెస్ ఆపర్చునిటీ. దీంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ జీరో, పెట్టుబడి జీరో. పెట్టుబడి లేనప్పుడు రిస్క్ ఉంటుందా? ఉండదు. కాంపిటీషన్ ఉంటుందా? జీరో. టెన్షన్ ఉంటుందా? జీరో. ఇక బీపీ, షుగర్ కంటారా, మన దగ్గర హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని మంచి కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. కానీ నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, మీరు విన్నింగ్ టీమ్ సిస్టంతో కలిసి ఒక 2 సంవత్సరాలు పనిచేస్తే పార్ట్ టైంలో మీరు చేస్తున్న పనితో పాటు నెలకి 1,00,000 రూపాయల పైన ఆదాయం తీసుకోవచ్చు. మరి అంతా బాగానే ఉంది, మరి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా డబ్బులు వస్తాయి, ఎక్కడ వస్తాయి? కంపెనీ, ఈ డబ్బులు ఎవరి డబ్బులు, కంపెనీ మనకెందుకు ఇస్తుంది అని చెప్పి డౌట్ రావచ్చు మీకు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నా. ఇప్పటి వరకు మనకు యాజ్ ఏ కన్జ్యూమర్గా మీరు మీ ఇంట్లోకి కావాల్సిన సబ్బులు, పేస్టులు, బ్రష్లు, బట్టలు ఉతకడానికి, బాసన తోమడానికి, ఇంకా అగ్రికల్చర్, కలర్ కాస్మెటిక్స్, ఇవన్నీ బయట ఏదో ఒక దగ్గర కొంటున్నాం. అక్కడ నుంచి కొనడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ వచ్చిందా?
లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నామంటే మీ యొక్క ఖర్చులను మీ యొక్క ఆదాయంగా మార్చుకోండి. మీ యొక్క రెగ్యులర్ ఖర్చులు ఉన్నాయి కదా, వాటినే మీ యొక్క ఆదాయంగా మార్చుకోవచ్చు. సరే చూద్దాం మరి డబ్బులు అసలు ఎట్లా వస్తున్నాయి అంటే గనక ఒక్కసారి ఆలోచించండి. ట్రెడిషనల్ మార్కెట్లో మీరు ఒక యాజ్ ఏ కన్జ్యూమర్గా మీకు ఒక 100 రూపాయల ప్రోడక్ట్ కొన్నారనుకుందాం. మార్కెట్లో సబ్బులో పేస్ట్లో ఏవో ఒకటి 100 రూపాయలది కొన్నారనుకోండి. ఎక్కడ పోయి కొంటారు మీరు? కిరాణా షాప్కి వెళ్ళి కొంటారు. కిరాణా షాప్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా? లేదు. హోల్సేలర్ షాప్కి వెళ్తారు. కొన్ని హోల్సేలర్ సొంతంగా తయారు చేస్తారా? లేదు. డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తారు. కొన్ని డిస్ట్రిబ్యూటర్ ఏమైనా సొంతంగా తయారు చేస్తారా? C&F ఏజెంట్ దగ్గరికి వెళ్తారు. కొన్ని C&F ఏజెంట్ ఏమైనా సొంతంగా తయారు చేస్తారా? వాళ్ళు ఫ్యాక్టరీ నుంచి తీసుకుంటారు. ఇది ట్రెడిషనల్ మార్కెట్లో జరుగుతున్న ప్రాసెస్. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడ వీళ్ళేం తప్పు పని చేయట్లేదు. వీళ్ళు డబ్బులు పెడుతురు, పని చేస్తురు కాబట్టి ఎంతో కొంత మిగులుతుంది. కానీ అన్నిటికంటే డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో ఐడియా ఉందా మీకు? ఈరోజు మార్కెట్లో ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా మనకు ఎలా తెలుస్తుంది? టీవీలో సెలబ్రిటీస్ వచ్చి చెప్తారు, నా సౌందర్య రహస్యం లక్స్ సబ్ అంటారు. వాళ్ళు వాడతారో వాడరో తెలియదు. కోట్లల్లో డబ్బులు తీసుకుంటారు ఆ మాట చెప్పడానికి. క్రికెట్ ఆడే సెలబ్రిటీ వస్తాడు, బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ అంటాడు. ఆయనకు బూస్ట్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందా, అకౌంట్లో డబ్బులు పడడం వల్ల ఎనర్జీ వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ అన్నాడు. ఆ తర్వాత కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వకుంటే ఆయన ఏం చేస్తాడు? సొంత డబ్బులు పెట్టుకొని చెప్తాడు బూస్ట్ కాదు బూడిదని చెప్పేసి. వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉందా లేదా పక్కన పెడితే కోట్లలో డబ్బులు పోతున్నాయి అక్కడ. టీవీల్లో యాడ్స్ ఇవ్వడానికి మీరు సీరియల్ చూస్తారు కదా, సీరియల్ ఎక్కువ వస్తుందా, యాడ్స్ ఎక్కువ వస్తాయా? యాడ్స్ ఎక్కువ వస్తాయి. షూట్ చేయడానికి డబ్బులు కావాలి, సెలబ్రిటీకి డబ్బులు కావాలి, టీవీలో ప్లే చేయడానికి డబ్బులు కావాలి, పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడానికి డబ్బులు కావాలి, న్యూస్ పేపర్లు ఇవ్వడానికి డబ్బులు కావాలి. చాలా పెద్ద డబ్బు ఎక్కడ పోతుందంటే అడ్వర్టైజ్మెంట్లో ఖర్చు అవుతుంది. వాస్తవానికి ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారు కావడానికి అయ్యే ఖర్చు 30 నుంచి 40 రూపాయలు ఉంటే కంపెనీ ప్రాఫిట్ కలుపుకొని అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. మరి వీళ్ళందరి మధ్యన 60% డబ్బు పోతుంది కదా. మరి 60% డబ్బు ఎవరి జేబులకి పోతుంది ఎప్పుడన్నా ఆలోచించిరా మీరు? ఈ 60% డబ్బు యాజ్ ఏ కన్జ్యూమర్గా మన జేబులకి పోతుంది. మనం చాలా చోట్ల చూస్తాం, కస్టమర్ ఈజ్ ఏ కింగ్ అంటారు. కస్టమర్ ఎప్పుడన్నా రాజు అయ్యిందా? కస్టమర్ పేర్లోనే ఉంది, కస్ట్ కరో ఆర్ మరో. కానీ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఆపర్చునిటీ ఏదైతుందో ఇప్పుడు మీకు తెలుసు, అరే ఫ్యాక్టరీలో తయారు కావడానికి 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుందా, వీళ్ళందరి మధ్య ఇంత ఖర్చు పోతుందా, ఇన్ని డబ్బులు పోతున్నాయా? లేదు, నేను ఫ్యాక్టరీలో పోయి తీసుకుంటా అంటే ఇస్తారా? ఛాన్సే లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సిస్టమ్ ఏదైతుందో దీన్ని అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది ఒక్కసారి ఆలోచించండి. తయారు చేసే ఫ్యాక్టరీ లేకుంటే ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ పని ఉందా? లేదు. కొన్ని వాడుకునే కస్టమర్ లేకుంటే వీళ్ళందరికీ పని ఉందా? లేదు. సో మన కంపెనీ ఏమంటుందంటే తయారు చేసే నేను ముఖ్యం, వాడుకునే మీరు ముఖ్యం. ఈ మధ్యన ఉన్న మధ్యవర్తులు ఎవ్వరు అవసరం లేదు. మరి వీళ్ళందరూ లేనప్పుడు మరి వీళ్ళ మధ్యన వెళ్ళే డబ్బు మిగులుతుంది కదా. అదే 60% డబ్బు కంపెనీ కస్టమర్కి ఇవ్వడానికి రెడీ ఉంది. 60% చిన్న ఇన్కమ్ ఒక్కసారి ఆలోచించండి. 100 రూపాయల్లో 60 రూపాయలు, 1,00,000 రూపాయల్లో 60,000, కోటి రూపాయల్లో 60 లక్షల రూపాయలు. 60% అనేది చాలా పెద్ద అమౌంట్. ఇదే 60%. ఇంతకుముందు మనం అనుకున్నాం, సో మంచి ఇల్లు కావాలి, మంచి కార్ కావాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, పిల్లని మంచి చదివించాలని. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటిదాకా చెప్పిన డ్రీమ్స్ అని కస్టమర్వి ఫుల్ఫిల్ అవుతున్నాయా? ఇక్కడ ఉన్న మధ్యవర్తులై సెలబ్రిటీస్ ఫుల్ఫిల్ అవుతున్నాయా? వీళ్ళే అవుతున్నాయి. మరి డబ్బులు ఎవరివి? కస్టమర్వి. కస్టమర్ డబ్బులేమో కస్టమర్వి, డ్రీమ్స్ ఏమో వీళ్ళే ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో వీళ్ళందరూ లేనప్పుడు మరి వీళ్ళ మధ్యన 60% రిటర్న్ వచ్చినప్పుడు మరి మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి కదా. సో దీన్ని అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్, రైట్? సో మరి 60% అనేది కంపెనీ ఎలా ఇస్తుంది, నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ చెప్పబోతున్నాను. మీరు బయట తీసుకునే మార్కెట్ షాప్ వదిలేసి వెస్టీజ్ షాప్లో తీసుకోవడం వల్ల అన్నిటికంటే ముందు డిస్కౌంట్ వస్తుంది 10 to 20%. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా 10 to 20% యాజ్ 30% వరకు గిట వస్తుంది. రెండోది క్యాష్ బ్యాక్ వస్తుంది 5 to 16% ఎవ్రీ మంత్ 10వ తారీఖు మీ అకౌంట్లోకి వస్తుంది. మూడోది ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎవ్రీ పర్చేజ్ మీద 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. మీకు 1000 రూపాయలు కొంటే 100 రూపాయలది, 2000 కొంటే 200ది, 5000 కొంటే 500ది, 10,000 కొంటే 1000 రూపాయల ప్రోడక్ట్ ఎక్స్ట్రా వస్తాయి. దీంతో పాటు లాయల్టీ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇన్ని రోజుల నుంచి ఒక షాప్లో కొంటున్నారు. అరే ఇన్ని రోజుల నుంచి మా షాప్లో కొంటారు కదా అండి, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, రంజాన్ వచ్చింది, బక్రీద్ వచ్చిందని ఎవరన్నా మీకు 2000 ప్రోడక్ట్ ఇచ్చారా? లేదు, ఛాన్సే లేదు. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే లాయల్టీ ప్రోగ్రామ్ అంటే మీరు ప్రతి నెల మీకు అవసరం ఉన్న ప్రోడక్ట్ 100 PV ఇక్కడ నుంచి 4 నెలలు కొంటే
5వ నెల మీకు 2,500 రూపాయల ప్రోడక్ట్ కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. మళ్ళీ 4 నెలలు తీసుకురు 5వ నెల ఫ్రీ వస్తుంది, మళ్ళీ 4 నెలలు తీసుకురు మళ్ళీ 5వ నెల ఫ్రీ వస్తుంది. బాగుంటుందా? బాగుండదా? దీంతో పాటు కొందరు చిన్న ఫ్యామిలీస్ ఉన్నారు, మాకు అంత రిక్వైర్మెంట్ లేదు అనుకునే వాళ్ళు 60 PV 4 నెలలు తీసుకుంటే 5వ నెల 1,250 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వోచర్ వస్తుంది. ఈ 2,500 అనేది మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఈ 1,250 అనేది కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దీంతో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గ్యారంటీ. మీరు మార్కెట్లో వెళ్ళి షాప్లో ఏదైనా సబ్బు తెచ్చారు, సెలబ్రిటీ చెప్పారని తెచ్చారు, వాడారు, నచ్చలేదు, రిటర్న్ ఇస్తే తీసుకుంటారా? సీల్ ఓపెన్ చేస్తే తీసుకోరు. కానీ ఇక్కడ వెస్టీజ్ కంపెనీ ఏమంటుందంటే మీరు 30 డేస్ లోపల, మీరు తీసుకున్న తర్వాత 30 రోజుల లోపల 30% వాడండి, నచ్చలేదు రిటర్న్ ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి, GST మాత్రమే కట్ అవుతుంది అంటుంది. ఇంత గ్యారంటీ ఇస్తున్నారంటే ప్రోడక్ట్ బాగుంటే గ్యారంటీ ఇస్తారా, ప్రోడక్ట్ బాగలేకుంటే గ్యారంటీ ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ఒక యాజ్ ఏ కన్జ్యూమర్గా ప్రోడక్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, 4 నెలలకు ఒక్కసారి 2,500 ఫ్రీ వచ్చింది. ఇవన్నీ టోటల్ చేస్తే ఇంచుమించు మీకు 50% బెనిఫిట్ అయింది. ఇప్పటి వరకు మాకు తీసుకునే మార్కెట్ షాప్లో ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. మరి ఇక్కడ తీసుకోవడం వల్ల 50% బెనిఫిట్ అయితే ఒక్కసారి ఆలోచించండి. కిరాణా షాప్లో తీసుకుంటారా, వెస్టీజ్ షాప్లో తీసుకుంటారా? ఖచ్చితంగా వెస్టీజ్ షాప్లో తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళేం చుట్టాలు కాదు, వీళ్ళేం చుట్టాలు కాదు, మనకు బెనిఫిట్ కావాలి, మంచి ప్రోడక్ట్ కావాలి. మరి 50% బెనిఫిట్ వచ్చినప్పుడు వెస్టీజ్ నుంచి తీసుకున్నారు, వాడారు, వాడిన తర్వాత ప్రోడక్ట్ నచ్చింది, క్వాలిటీ నచ్చింది, బెనిఫిట్ నచ్చింది, అప్పుడు మీరే యూజ్ చేస్తారా, మీకు తెలిసిన వాళ్ళకి చెప్తారా? ఖచ్చితంగా మనకు నచ్చితే 10 మందికి చెప్తాం, నచ్చకుంటే 20 మందికి చెప్తాం. ఎందుకంటే దానివల్ల ఇంకొకరికి నష్టం జరగొద్దని కావచ్చు, లేదా దాని మీద కోపం కావచ్చు. కానీ చెప్పే అలవాటు ఉంది. చెప్పడం వల్ల డబ్బులు వచ్చినాయా? రాలేదు. నేను ఇంతకుముందే చెప్పాను స్టార్టింగ్లో, మనం తెలుసో తెలియకనో కొన్ని ప్రోడక్ట్లు వాడుతున్నాం. మనం వాడడం వల్ల ఎవరో కరోడ్పతి అవుతున్నారు, మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల వేరే వాళ్ళు కరోడ్పతి అవుతున్నారు. కానీ ఇక్కడ మీరు వాడుకోవడం వల్ల షాప్ చేంజ్ చేస్తే, మీరు వాడుకోవడం వల్ల డబ్బులు వస్తున్నాయి, మీరు వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల మీరు కరోడ్పతి కావచ్చు. సో ఎగ్జాంపుల్ ఎట్లా వస్తుందని ఒక మోడల్ ప్లాన్లో చెప్తాను. ఒక ఫ్యామిలీ ఖర్చు ఇంచుమించు ఎంత కాదన్నా 5,000 నుంచి 50,000 వరకు ఉండొచ్చు. ఒక ఫ్యామిలీ ఖర్చు యావరేజ్గా చెప్తున్నాం, ఫ్యామిలీ సైజుని బట్టి. ఇక్కడ చూడండి, కంపల్సరీ 5,000 కొనాలి, 2,000 కొనాలి, 1,000 రూపాయలు కొనాలి, కంపెనీ ఎలాంటి రూల్ పెట్టలేదు, మీ ఇష్టం ఎంతనగా కొనొచ్చు. ఒక ఎగ్జాంపుల్కి మోడల్ ప్లాన్లో చెప్తున్నా నేను. ఎగ్జాంపుల్ ఒక 5,000 కొన్నారనుకోండి, మీకు 135 రూపాయలు 50%తో పాటు 135 రూపాయలు మీ అకౌంట్లో క్యాష్ బ్యాక్ రూపంలో వచ్చింది. ఇది మీకు నచ్చి వేరే వాళ్ళకి చెప్పడం వల్ల మీకు నెలకు 1,00,000 రూపాయలు వస్తుందంటే ఎంతమంది చెప్తాం? చాలా మందికి చెప్తాం. మరి చెప్పిన వాళ్ళందరూ నమ్ముతారా? కొందరు నమ్మొచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. కానీ మీ మాట మీద నమ్మి, సరే మేము గిట్ట వాడి చూస్తాం, మీరు చెప్తురు కదా అని చెప్పి ఒక 6 ఫ్యామిలీస్ ఒక 5,000 రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నారు, వాడుకున్నారు. అప్పుడు టోటల్ టర్న్ ఓవర్ ఎంత అయింది? మీ వల్ల కంపెనీకి 30,000 టర్న్ ఓవర్ అయింది. ఈ 6 ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా 50% బెనిఫిట్ వస్తుంది. కానీ ఈ 30,000 టర్న్ ఓవర్ కంపెనీకి మీ వల్ల అయింది కాబట్టి ఇక్కడ నుంచి మీకు 702 రూపాయలు మీకు ఆదాయం రూపంలో వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. మరి ఈ 6 ఫ్యామిలీస్కి క్వాలిటీ నచ్చింది, బెనిఫిట్ నచ్చినప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఈ 6 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఒక 6 ఫ్యామిలీస్ చెప్పడం వల్ల 36 ఫ్యామిలీస్ అవుతున్నారు. ఈ 36 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ ఒక 5,000 కొనుక్కున్నప్పుడు 2,15,000 టర్న్ ఓవర్ అయింది. ఇక్కడ మీ ఇన్కమ్ 22,000 వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తున్న పనితో పాటు పార్ట్ టైంలో మీకు ఒక 6 నెలల్లో 22,000 ఇన్కమ్ వస్తే మంచి ఇన్కమా కాదా? చిన్న చిన్న EMI కట్టుకోవచ్చు, కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు. మీ ఇన్కమ్ డిస్టర్బ్ చేయకుండా 22,000 వస్తే మంచి ఇన్కమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. మరి మీకు 22,000 వచ్చినప్పుడు ఈ 36 ఫ్యామిలీస్ ఊరుకుంటారా? అరే వాళ్ళకి 20 కాదు, నాకు 10,000 వచ్చినా చాలనిపిస్తుందా లేదా? ప్రోడక్ట్ బాగుంది, పాలసీ బాగుంది, ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఈ 36 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన ఒక 6 ఫ్యామిలీస్కి రెఫర్ చేయడం వల్ల 216 ఫ్యామిలీస్ అయ్యారు. వీళ్ళేం డబ్బులు కట్టట్లేదు, వాళ్ళు బయట కొనే షాపును వదిలేసి ఇక్కడ కొంటున్నారు. ఎగ్జాంపుల్ ఒక 5,000 కొన్నారనుకోండి, టర్న్ ఓవర్ 10,80,000 రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 10,80,000 టర్న్ ఓవర్ ఎవరి వల్ల జరిగింది? కంపెనీకి, మీ వల్ల జరిగింది. ఒకవేళ ఇదే 10,80,000 టర్న్ ఓవర్ మార్కెట్లో జరిగి ఉంటే దీంట్లో నుంచి 6 లక్షల పైన ఇన్కమ్ ఎవరి దగ్గరికి వెళ్ళేది? మధ్యవర్తుల్లో వెళ్ళేది. ఇప్పుడు ఆ డబ్బు మిగిలిపోయింది కదా, ఇక్కడ మీకు వస్తుంది, అది మీ అందరికి వస్తుంది. మీ ఇన్కమ్ 1,05,000 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. మీరు డిసిషన్ తీసుకొని మీరు చేస్తున్న పనితో పాటు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కష్టపడ్డా నెలకి 1,00,000 రూపాయలు వస్తే మంచి ఇన్కమా కాదా? రైట్.
ఇంత మంచి కంపెనీ అవకాశం ఇస్తున్న కంపెనీ పేరు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఫ్రెండ్స్. ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. ఇండియాతో పాటు గ్లోబల్ కంపెనీ మనది, అంటే గ్లోబల్లో గిట ఉంది. సో 10 ప్రోడక్ట్ల నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 400 పైన ప్రోడక్ట్స్ కంపెనీ న్యాచురల్ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. 6 మంది డిస్ట్రిబ్యూటర్ల నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు కంపెనీలో 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 5 కోట్లు ఉండే, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ 3000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీది. 2 బ్రాంచ్లు ఉండే కంపెనీ స్టార్ట్ అయినప్పుడు, ఒకటి ఢిల్లీ, 2 బెంగళూరు. కానీ ఈరోజు 3500 బ్రాంచ్లు ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, మన కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ. ఇండియాతో పాటు నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘానా, కువైట్, ఫిలిప్పీన్స్ 9 కంట్రీలో నడుస్తుంది. ఇప్పటి వరకు మీరు డైరెక్ట్ సెల్లింగ్ లో సెర్చ్ చేయండి, ఎన్నో అమెరికన్ కంపెనీలు వచ్చి మన ఇండియా జీడిపిని తీసుకొని వెళ్ళేటి, మన డబ్బును తీసుకొని వెళ్ళేటి. కానీ ఇండియాలో స్టార్ట్ అయిన మొట్టమొదటి కంపెనీ. దుబాయ్లో ఎవరైనా స్నానం చేస్తే ఇండియాలో డబ్బులు వస్తుంది. బంగ్లాదేశ్లో పండు తోమితే ఇండియాకి డబ్బులు వస్తుంది. సో ఇంత కంపెనీ మేనేజ్మెంట్ చూడండి. కంపెనీ మన మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సింగ్ సార్, దీపక్ సూద్ సార్ కంపెనీ ఫౌండర్స్, రైట్. దీంతో పాటు ఇక్కడ మీకు వెస్టేజ్ టర్న్ ఓవర్ మీద ఇన్కమ్ ఇస్తుంది. మీరు పొట్టిగున్నారా, పొడుగున్నారా, తెల్లగున్నారా, నల్లగున్నారా చూడదు. మీరు ఎన్ని ప్లాన్ చెప్పు, మీకు టర్న్ ఓవర్ మీద ఇన్కమ్ ఇస్తుంది. కానీ ఇక్కడ విన్నింగ్ టీమ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు ఏ విధంగా మీరు ముందు వెళ్ళొచ్చు, ఎలా ఇంకా ఫాస్ట్ గ్రో కావచ్చు అనేది ఇక్కడ మనకు నేర్పించడం జరుగుతుంది. విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్ ఉంటుంది. 1000 రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 ఇయర్ వరకు దీంట్లో ఆడియోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, చాలా మీకు ట్రైనింగ్ ఉంటుందన్నమాట. దీంతో పాటు బుక్స్ ఉంటాయి, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, వీడియోస్, సెమినార్స్ ఉంటాయి, మీకు గోక్రౌన్, ఎఫ్ఆర్యూ, డైమండ్ అప్ మీటింగ్ అని ట్రైనింగ్స్ ఉంటాయి. అలాగే జూమ్ మీటింగ్స్ గిట్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ జూమ్లో వింటున్నారు. ఇలా ఇంట్లో కూర్చొని మనం నాలెడ్జ్ పెంచుకోవచ్చు, రైట్. దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ విషయం నేను మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. ఇది అర్థమైందంటే ఈరోజు రాత్రి నిద్ర పట్టదు. టైం, మనీ, సెక్యూరిటీ. ప్రొఫెషన్ ప్రకారం చూసుకుందాం. అన్ఎంప్లాయ్ అంటే ఆయనకు జాబ్ లేదు, ఆయన దగ్గర టైం ఉంటుందా అంటే చాలా టైం ఉంటుంది. మరి డబ్బులు ఉంటాయంటే నో మనీ, డబ్బులు ఉండవు ఆయన దగ్గర. సెక్యూరిటీ ఉంటుందా? సెక్యూరిటీ అంటే ఆయన పోయినాక ఏమైనా డబ్బు వస్తుందా అంటే నో సెక్యూరిటీ. ఒక జాబ్ చేసే వ్యక్తి తీసుకుందాం. జాబ్ చేసే వాళ్ళ దగ్గర టైం ఉంటుందా? నో టైం. పొద్దున్న లేచి పరిగెడితే మళ్ళీ సాయంత్రం రావాలి, 2 గంటలు అటు ఇటు మాట్లాడి మళ్ళీ పొద్దున్న లేచి పరుగు ఉంటుంది. సండే వచ్చిందంటే ఫుల్ హ్యాపీ, మండే వచ్చిందంటే మైండ్ ఏమో ఇంటి దగ్గర ఉంటుంది, బాడీ మాత్రమే ఆఫీస్లో ఉంటుంది. ఎందుకంటే నేను జాబ్ చేసిన కాబట్టి చెప్తున్నాం, రైట్. తర్వాత డబ్బులు ఉంటాయా అంటే నో. ఎందుకంటే మీకు ఇంతకుముందే చెప్పాను, ఈరోజు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు, ఎంత ఇన్కమ్ వచ్చినా ఖర్చులకి సరిపోవట్లేదు. పోనీ సెక్యూరిటీ ఉంటుందా? ఒక్కసారి జాబ్ చేసే వాళ్ళు ఒక 6 నెలలు పని మానేసి దుబాయ్కి పోయిర్రు అనుకోండి, డబ్బులు వస్తాయా? 2 నెలలు లేకుంటే మన దగ్గర వేరే ఎంప్లాయ్ వచ్చేస్తాడు, మన జాబ్ వెళ్ళిపోతుంది. సెక్యూరిటీ ఉందా? లేదు. బిజినెస్ చేసే వ్యక్తుల్ని చూద్దాం. బిజినెస్ చేసే వ్యక్తుల దగ్గర టైం ఉందా అంటే కంప్లీట్గా లేదు, ట్రెడిషనల్ బిజినెస్. మరి డబ్బులు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, బట్ సెక్యూరిటీ ఉందా అంటే నో సెక్యూరిటీ. సెటర్ బంద్ చేస్తే మనకు డబ్బులు వస్తాయా? మీరు ఒక మంచి సూపర్ మార్కెట్ ఓపెన్ చేసిర్రు, మీ దగ్గర ఒక 100 మంది ఎంప్లాయీస్ పని చేస్తున్నారు, కానీ మీరు ఒక 6 నెలలు లేరు, అప్పుడు డబ్బులు వస్తాయా? ఛాన్సే లేదు, నో సెక్యూరిటీ. కానీ వెస్టీజ్ విత్ విన్నింగ్ టీమ్ చూసుకోండి, మీకు ఒక్క 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటాను. ఈరోజు నాకు టైం ఎక్కడ పోయి రిపోర్ట్ చేసే టెన్షన్ లేదు, టైం నా చేతుల్లో ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది. మనీ అంటారా? డబ్బులు అయిపోకముందు డబ్బులు వస్తే బాగుంటాయా, బాగుండదు ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు ఈ బిజినెస్లోకి రావడానికి ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ నడిపించాను, ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకొని 24 లక్షల అప్పులు చేసుకున్నాను. అప్పులలో బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామన్న సిచ్యువేషన్లో 9 సంవత్సరాల క్రితం ఈ బిజినెస్ స్టార్ట్ చేసి యావరేజ్ ఇన్కమ్ ఇక్కడ నేను 9 నుంచి 10 లక్షల వరకు తీసుకుంటున్నాను నెలకి. అలాగే సెక్యూరిటీ విషయం అంటారా? ఈరోజు నేను ఉన్నా పోయినా నా కింద ఉన్న టీం ఎవరైతే ఉన్నారో, నాకే కాదు ఇక్కడ ఎవరికున్నా కానీ, ఎవరు పని చేసినా కానీ 3 తరాల వరకు ఆ ఇన్కమ్ వస్తుంది. అది ఎలా వస్తుందో ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్లో చూపించబోతున్నాను. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంది అంటే ఇది కొందరికి మాత్రమే వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే లతా మంగేశ్వర్ మేడం ఉండే, ఆమె పాటలు పాడుతుండే, ఈరోజు భూమి మీద లేదు, కానీ ఆమె పాడిన పాట సీడీ అమ్ముడు పోయిన ప్రతిసారి ఆమెకు ప్యాసివ్ ఇన్కమ్ రూపంలో రాయల్టీ ఇన్కమ్ అంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈరోజు 40 లక్షల రూపాయలు వెళ్తాయి.
రెండోది బుక్స్ రాసిన ఆథర్స్ ఉన్నారు కదా, ఆ బుక్ సేల్ అయిన ప్రతిసారి దాని మీద బుక్ మీద కొంచెం రాయల్టీ ఇన్కమ్ వెళ్తుంది. వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళ ఇంటికి వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. అలాగే సైంటిస్ట్, బల్బ్ కనుగొన్న సైంటిస్ట్ ఉన్నాడు, ఈరోజు భూమి మీద లేడు, కానీ వాళ్ళ పిల్లలకి వెళ్తున్నాయి డబ్బులు. అలాగే వెస్టీజ్లో కూడా ఇక్కడ మీరు చూడండి, మంజుషాయన్ రాజేందర్ జిత్కర్ గారు కరోనా వచ్చిన ఆఫ్టర్ 1 yearకి చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు ఆయనకు వెస్టీజ్ ద్వారా 6,25,000 వస్తుండే, కానీ ఆ వ్యక్తి ఈరోజు భూమి మీద లేడు, కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు 9 లక్షల పైన ఇన్కమ్ వస్తుంది. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మనం 2 నుంచి 3 సంవత్సరాలు, మాక్సిమం 5 సంవత్సరాలు మీరు చేస్తున్న పనితో పాటు చేసుకుంటే మీకు ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. సో దీంట్లో డబ్బు ఉంది, దాంతో పాటు హెల్త్, ఆరోగ్యం ఉంది, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, దాంతో పాటు హ్యాపీనెస్ ఉంది. సో ఎవరైతే మీకు ఈ బిజినెస్ లింక్ పంపించారో, బిజినెస్ గురించి చెప్పారో, వాళ్ళతో మాట్లాడి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. మొత్తం టీం ఉంది మీకు సపోర్ట్ చేయడానికి, మేమున్నాం. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు చేస్తున్న పనితో పాటు మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల మీ 3 తరాల తలరాత మారబోతుంది ఫ్రెండ్స్. సో డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెల్. బ్యాక్ టు హోస్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సెషన్, ఎక్సలెంట్ సెషన్ సార్. సో ఇదే ప్లాను ప్రతి ఒక్కరం మనం నేర్పిస్తే 100% క్రెడిట్ మెంటర్ సలీం సార్ లాగా మనం కూడా లక్షల ఇన్కమ్ సంపాదించవచ్చు. సో సార్ ఇక్కడ రివ్యూ తీసుకోవాలా సార్? ఎస్, 10 లోపల మీరేమన్నా మాట్లాడతారా సార్? 1 సెకండ్. ఓకే సార్, మీరు రివ్యూ తీసుకోండి, నేను మాట్లాడతాను. ఓకే సార్, ఓకే సార్. ఎస్, ఓకే లీడర్స్, మీరు ఎవరైతే